మండలంలో ఇసుక అక్రమ రవాణాలపై టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూనేరు రామభద్రపురం నాగవలి నది ప్రాంతంలో ఉన్న ఇసుక రీచ్ దగ్గర ధర్నా చేపట్టారు. అనుమతులు లేకపోయినా రీచ్ ఎలా నడుపుతారు అంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న కొమరాడ పోలీస్ వారు ఎంఆర్ఓ ధర్నా దగ్గరకు చేరుకుని రీచ్ నిర్వాహకులు వివరణ అడగగా పర్మిషన్ ఉందని పూర్తి స్థాయి పత్రాలను 2 రోజుల్లో చూపిస్తామని వాళ్ళు చెప్పినట్లు సమాచారం కాగా అనుమతి పత్రాలు ఉంటేనే రీచ్ నడపాలి, లేదంటే వద్దు అని అధికారులకు చెప్పిన పరిస్థితిని అదుపు చేసినట్లు సమాచారం. మీరు అలాగ ఉద్యోగించకపోతే మాతో మీకు ఒకలాగా మాట్లాడతారు. మీరు దోపిడీ కోసం ఎక్కడి నుంచో వచ్చారు. జనం రెచ్చిపోయి ఎక్కువ మంది వస్తారు, రేపు 1000 మంది వస్తారు. అప్పుడేమవుద్ది, ఇప్పుడు మీరు తిరిగి తీసుకుంటాం. దయచేసి రేపు 1000 మంది వచ్చి 7 పట్టుకెళ్ళిపోతాం. 7 తక్కువ మంది కంట్రోల్ చేసి ఆ ల్యాండ్ కొంచెం తెచ్చుకోవడం పోలీసు వాళ్ళకి మాట్లాడేస్తాయి. ఏం పాలన శంకుస్థాపన కరెక్ట్ మాటలు అంతే. హలో చేశాను నీకు ఫోను. నీకు నచ్చిన ఫోటో చేయం జరిపోతుంది. నిర్దేశించిన రేట్ ప్రమాణాలు ఎన్జీటీ కంప్లైంట్ ఇస్తే ఎన్జీటీ వాళ్ళు ఏం చేశారు, ఇసుక అక్రమ మైనింగ్ అవుతుంది, పర్యావరణ అనుమతులు లేకుండా చెప్పి వాళ్ళకు 100 కోట్ల ఫైన్ వేశారు. వేసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వేశారు, మీరు సక్రమంగా మైనింగ్ చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు దాన్ని ధృవీకరిస్తూ ఫైన్ కట్టమని. అలాగే సుప్రీంకోర్టు అప్పీల్ బెంచ్లు ఉంది, డివిజన్ బెంచ్, అదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం ఈలోపు మళ్ళీ ఎన్జీటీ ఏకం ఇసుకంతా దోపిడీ జరిగిపోతుందని మళ్ళీ ఎన్జీటీకి ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా జేపీ పవర్ బెంచ్ సుప్రీంకోర్టు ఏం చేసింది, అది చేసి రాష్ట్రం అంతా 110 రేవులు చెక్ చేస్తే మొత్తం ఇర్రెగ్యులర్ మైనింగ్ జరుగుతుంది. ఎన్విరాన్మెంట్కి కూడా డ్యామేజ్ ప్రతి రేవు 18 కోట్ల 1900 చేస్తే ఆ జిఎస్టీ కూడా ఎగ్గట్టి క్రిమినల్ కేసు అదొక సబ్జెక్ట్ నడుస్తుంది. ఆల్రెడీ కోర్టులో నడుస్తుండగా ఈరోజు 2020-21 ఈ 7 రేవులు ఏవైతే ఉన్నాయి, 20లో కొన్ని రేవులకి, 21 కొన్ని రేవుల తర్వాత పర్యావరణ అనుమతులు లేవు. పర్యావరణ అనుమతులు ఎన్జీటీ ఆదేశాల ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ విజయవాడలో ఉంది. వాళ్ళు నిరభ్యంతర పత్రం ఇస్తే తప్ప, ఎవరు ఇసుక పట్టుకెళ్ళడానికి ఎన్ఓసి ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతులు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ రేవులో కూడా నిరభ్యంతర పత్రం లేదు. ఆ నిరభ్యంతర పత్రం